హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను బగారా రైస్ అండి. సండే స్పెషల్గా బగారా రైస్ చికెన్ చేద్దామని అన్నీ రెడీ చేస్తున్నానండి. సండే పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి మంచిగా తింటారు అన్న ఇది తోటి మంచిగా చేస్తున్నానండి. పిల్లలకి ఇష్టం కదండి, ఇలాంటి స్పెషల్స్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి, ఈ విధంగా నేను రైస్ అంతా కడిగేసానండి. ఇప్పుడు రైస్ కడిగాక వాటర్ అండి. వాటర్ మనము ఒక గ్లాసుకి 1.5 గ్లాస్ చొప్పున రైస్ కుక్కర్లోనే పెట్టేయాలి. రైస్ ఇలా వేసేయాలండి. ఇప్పుడు మనము మొత్తం రెడీ చేశానండి నేను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కోసేసి రెడీ చేశాను. అన్నం కోసము, అలాగే కర్రీ కోసం అండి. పుదీనా కూడా తుంపి మంచిగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా అండి. కొత్తిమీర కూడా మంచిగా కడగాలి. ఈ విధంగా చికెన్ కూడా ఆల్రెడీ కడిగేసానండి నేను. చికెన్ కూడా కడిగి రెడీ పెట్టానండి. అన్ని రెడీగా ఉంటే వంట చాలా సింపుల్గా అయిపోతుంది కదండి. చూడండి, ఈ విధంగా కొత్తిమీర కూడా కడిగి వేసానండి నేను. చికెన్ కడిగాను, రైస్ కడిగాను, పుదీనా, కొత్తిమీర అంతా అయిపోయిందండి. ఇప్పుడు మనము తాలింపు వేసేయాలండి. అన్నీ రెడీ అయిపోయాయి. రైస్లోకి మసాలా రెడీ చేయాలండి. లవంగ, చెక్క, యాలకులు ఇవన్నీ బగారా రైస్ కావాల్సిన మసాలాలన్నీ అన్నీ రెడీ పెట్టాలండి. ఈ విధంగా మొత్తము రెడీ చేసి పెట్టేస్తే వంట చేయటం చాలా సింపుల్ అండి. ఇవన్నీ నేను ఒక మూతలోకి తీసుకున్నానండి. మొత్తం ఇవన్నీ రైస్కి సంబంధించినవన్నీ ఇలా మూతలో పెట్టానండి. చూడండి, ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాలి. ఒక కళాయి పెట్టి అందులో నెయ్యి కొంచెము, నూనె కొంచెము వేస్తున్నానండి. మొత్తం నెయ్యి వేసినా కూడా ఎగటుగా ఉంటుంది కాబట్టి మనము నూనె కూడా కొంచెం వేయాలండి. ఇదంతా మంచిగా కరగాలండి. కరిగాక ఇందులో తాలింపు వేసేయాలండి. మసాలాలు వేసేయాలి. ఆకు మసాలాలు అన్నీ వేసేయాలండి ఫస్ట్. తర్వాత పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేయాలండి. పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయ వేసేయాలి. ఉల్లిపాయ కూడా మంచిగా పచ్చి వాసన పోయేటట్టు మంచిగా ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. లేకపోతే అడుగున అంటుతుంది కాబట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు పుదీనా వేసేయాలండి. పుదీనా వేయాలి. అలాగే కొత్తిమీర కూడా అండి. కొత్తిమీర కూడా కొంచెం కర్రీలోకి ఉంచి కొంచెం వేసేయాలి. కొత్తిమీర ఇలా వేసేయాలండి. వేసి మంచిగా ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. పుదీనా ఆకు తొందరగానే ఫ్రై అయిపోతుందండి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా కలపాలండి. అడుగునంటకుండా మంచిగా కలపాలి. రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశానండి ఆల్రెడీ. ఈ విధంగా తాలింపు వేశాక మనము ఇప్పుడు ఇదంతా రైస్లో వేసేయడమే. చూడండి, మంచిగా ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలి. అప్పుడే రైస్ టేస్ట్గా ఉంటుందండి, పచ్చి పచ్చిగా లేకుండా. ఈ విధంగా మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలండి. అంతే అండి, తాలింపు వేసేస్తే రైస్ అయిపోయినట్టే. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి మీకు. చూడండి, ఈ విధంగా తాలింపే మంచిగా వేయాలండి. అంతే, ఇంకా ఈ తాలింపు అంతా మనము రైస్లో వేసేసి కుక్కర్ పెట్టేస్తే రైస్ రెడీ అయిపోద్దండి. చూడండి, ఇలా మంచిగా కలపాలండి. పచ్చి వాసన పోవాలి. పుదీనా ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలండి. అంతే అండి, ఇప్పుడు ఇదంతా మనము రైస్లో వేసేయాలండి. రైస్లో వేసి కలపాలండి రైస్ అంతా ఒకసారి. ఈ విధంగా తాలింపంతా రైస్లో వేయాలి. వేసి మంచిగా కలపాలండి. ఇందులోనే సాల్ట్ కూడా వేయాలండి. మనము టేస్ట్ తగ్గట్టు చూసుకొని సాల్ట్ కూడా కలపాలి. ఇలా రైస్ అంతా మంచిగా కలపాలండి. చాలా సింపుల్ అండి బగారా రైస్ చేయడము. చూడండి, ఇప్పుడు సాల్ట్ వేసాను. సాల్ట్ కూడా మళ్ళీ ఒకసారి చూసుకొని ఇలా కలిపాక చూసుకొని తక్కువైతే మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చండి.
ఇలా కలపాలండి. కలిపాక ఒకసారి సాల్ట్ చూడాలి. చూసాక తక్కువైంది అనుకోండి మళ్ళీ కొంచెం కలపొచ్చు సాల్ట్. ఇలా కలిపి మూత పెట్టేయాలండి. అంతే బగారా రైస్ రెడీ అయిపోతుంది. మనము ఈలోపు స్టవ్ మీద కళాయి పెట్టేయాలండి. కళాయి పెట్టి కళాయి వేడెక్కాక ఆయిల్ వేసి ఆయిల్‌లో పచ్చిమిర్చి వేసేయాలండి. కర్రీ కోసం తాలింపు వేస్తున్నానండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలండి. అయ్యాక ఉల్లిపాయలు కూడా వేసేయాలి. సాల్టు, పసుపు వేసేయాలండి. ఈ విధంగా తాలింపులో చూడండి పసుపు, సాల్ట్ వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. ఇలా తాలింపులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలపాలండి. అటు రైస్ రెడీ అయిపోతుందండి. ఇటు మనం కర్రీ చేసేస్తున్నాము. అంతే అండి. ఒక 1 మినిట్ మూత పెట్టాక మనం చికెను తాలింపులో వేసేయడమేనండి. వేసి మంచిగా కలపాలండి. చికెన్ అంతా మంచిగా కలపాలి. ఇలా ఉప్పు, ఆయిలు ఇదంతా మంచిగా తాలింపంతా చికెన్‌కి పడుతుంది. మంచిగా కలిపి మూత పెట్టాలండి. ఒక 2 మినిట్స్. మూత పెట్టాక చూడండి వాటర్ బయటికి వచ్చింది ఈ విధంగా. ఇలా మంచిగా ఉడుకుతుందండి మూత పెట్టడం వలన. ఇలా మళ్ళీ ఒకసారి కలపాలి ఇదంతా. ఇప్పుడు కొబ్బరి పొడండి. కొబ్బరి పొడి కొంచెం తురిమి పెట్టాను. ఆ కొబ్బరి పొడి కూడా వేసేస్తున్నాను. అలాగే కారం అండి. కారం మన టేస్ట్‌కి తగ్గట్టు వేయాలి. నేనైతే ఒక 3 స్పూన్ల కారం వేస్తున్నానండి. ఎందుకంటే కొబ్బరి ఇవన్నీ వేస్తాం కాబట్టి కారం ఎక్కువేయాలి. అలాగే ధనియాల పొడి కూడా వేసేసానండి. ఇలా ఇవన్నీ వేసి మంచిగా కలపాలండి. అంతే అండి. కర్రీ గూడా దాదాపు రెడీ అయిపోతుంది. ఇలా కలిపాక మనము ఒక 2 మినిట్స్ మూత పెట్టాక మనకెంతైతే గ్రేవీ కావాలో అంత గ్రేవీ ఏసేసుకోవాలండి కర్రీలో. ఇలా కారమంతా వేశాక కలపాలండి. కలిపితే చక్కగా ముక్కకు పడుతుంది. పట్టాక ఒక 1 మినిట్ మూత పెట్టాక మనం గ్రేవీ ఏసేసుకోవచ్చు. అంతే అండి. రెడీ అయిపోయింది. అన్నం, కూర అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము ఎలా ఉందో టేస్ట్ చూద్దాము. రైస్ పెట్టేసానండి ప్లేట్‌లో. ఇప్పుడు కర్రీ గూడా వేసుకొని టేస్ట్ చూద్దామండి. అంతే అండి. ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా సింపుల్‌గా అండి. ఈజీగా వండేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.